హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త కంటెంట్తో మేము ముందుకు వచ్చేసాం. ఇక నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విజయ్ వర్సెస్ పవన్ కళ్యాణ్. బేసిక్గా ఇది కంపారిజన్ వీడియో కన్నా యాక్చువల్గా ఏం జరిగింది, ఎందుకు కళ్యాణ్కి 2019లో ఒక్క సీట్ వచ్చింది, అదే విజయ్ కంటెస్ట్ చేసిన ఫస్ట్ అటెంప్ట్లో 100+ సీట్స్ ఎలా గెలిచాడు అనే క్లారిటీ ఈ వీడియోలో ఉంటుంది. ఆంధ్ర పాలిటిక్స్కి తమిళనాడు పాలిటిక్స్కి ఉన్న డిఫరెన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ క్లియర్గా ఎగ్జామిన్ చేద్దాం. ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అనేది అందరికీ అవసరం. అండ్ మోర్ ఓవర్, ఈ వీడియో ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి కాదు, ఎవరిని తగ్గించాలి అనే ఒపీనియన్ కూడా లేదు. జరిగిన వాస్తవాలు మాట్లాడుకుందాం. ఈ పొలిటికల్ బ్యాటిల్ వెనుకున్న అసలు నిజాలేంటో తెలుసుకుందాం. ఫస్ట్ మనం విజయ్తో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా టీవీకే గెలుపు గురించి మాట్లాడుకునే ముందు బేసిక్ తమిళ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి అనే ఐడియా మనకు రావాలి. ఎర్లీ 1950స్లో స్టార్ట్ అయిన కథ ఇది. 1952లో తమిళనాడులో జరిగిన ఫస్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అలా ఆల్మోస్ట్ 20 years రూల్ చేసింది. అలాంటి టైంలో జనాల్లో వచ్చి ఒక భావజాలం బయటకు వచ్చింది, ఒక వ్యతిరేకత మొదలైంది. తమిళనాడులో యాంటీ హిందీ మూవ్మెంట్ స్టార్ట్ అయిన డేస్ అవి. అప్పటికే ఫామ్ అయిన డిఎంకేకి ఇది ఒక రైట్ మూవ్మెంట్ లాగా అనిపించింది. ఈ యాంటీ హిందీ మూవ్మెంట్తోనే ఫస్ట్ టైం 1967లో అన్నాదురై గారు డిఎంకేకి ఫస్ట్ సీఎంగా గెలిచారు. ఆ తర్వాత 1972లో ఎంజీఆర్ గారు డిఎంకేని స్ప్లిట్ చేసి అన్నా డిఎంకే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత జరిగిన 1977 ఎలక్షన్స్లో ఎంజీఆర్ గారు గెలిచి 10 years రూల్ చేశారు. ఇలా రూలింగ్ అనేది ఎప్పుడూ ఈ టూ పార్టీస్ మధ్యనే ఉండేది. ఇంకో పార్టీ తమిళనాడులోకి ఎంటర్ అవ్వలేకపోయింది. కొంతమంది సినిమా స్టార్స్ కొత్తగా పార్టీ పెట్టినా ఎఫెక్ట్ చూపించలేకపోయారు. అలా ఆల్మోస్ట్ 50 years ఈ టూ పార్టీస్నే చూసిన తమిళనాడు పబ్లిక్కి ఒక్కసారిగా విజయ్ ఒక ఆల్టర్నేట్ లాగా కనిపించాడు. ఈసారి డిఎంకే అండ్ అన్నా డిఎంకే ఇద్దరు కూడా ఎన్డీఏ ఇండియా అలయన్స్తో రావటం ఇంకో డిసడ్వాంటేజ్. ఒక తిరుగుబాటుతో స్టార్ట్ అయిన తమిళనాడు ఎలక్షన్స్ అదే ఒక తిరుగుబాటుని మళ్ళీ ఇప్పుడు చూపించింది. 50 yearsగా ఆల్టర్నేట్ ఆప్షన్ కోసం చూసిన పబ్లిక్కి విజయ్ బెస్ట్ ఆల్టర్నేట్ లాగా కనిపించాడు. దీంతో పాటు టీవీకి అనౌన్స్ చేసిన పథకాలు కూడా చాలానే ఉన్నాయి. పక్కా స్ట్రాటజికల్గా జరిగింది విజయ్ ఎంట్రీ. ఎగ్జాక్ట్ 2 years బిఫోర్ ఎలక్షన్స్ పార్టీ అనౌన్స్ చేయడం, ఈ 2 years కంప్లీట్గా పార్టీ మీదనే ఫోకస్ పెట్టడం, ఇదంతా ఒక స్ట్రాటజికల్ మూవ్. దాంతోపాటు తమిళనాడులో వాళ్ళు ఆ లాంగ్వేజ్ని వాళ్ళ హీరోస్ని ఓన్ చేసుకుంటారు. అండ్ సేమ్ టైంలో విజయ్ కెరియర్ పీక్లోకి వచ్చే టైంకి 2-3 heroes స్టార్ స్టేటస్లో ఉండడం విజయ్కి చాలా బాగా బెనిఫిట్ అయింది. సేమ్ టైంలో విజయ్ తీసుకున్న ఒక డెసిషన్ ఆయన కెరియర్ని ఫాలోయింగ్ని పీక్ లెవెల్కి తీసుకెళ్ళింది. వన్స్ అపాన్ ఎ టైం విజయ్ మూవీ అంటే ఆల్మోస్ట్ రీమేక్స్ తప్ప వేరేం కనిపించేది కాదు. కానీ తుపాకీ మూవీ తర్వాత విజయ్ వేరే. ఆల్మోస్ట్ మూవీస్ అన్ని ఒరిజినల్ స్టోరీస్ చూస్ చేసుకున్నారు. ఎక్కడ రీమేక్ అనే దాని జోలికి వెళ్ళలేదు. కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేశారు, డిఫరెంట్ జానర్స్ చూస్ చేసుకున్నారు. కంటిన్యూస్ బ్లాక్ బస్టర్లు, కంటిన్యూస్ హిట్లతో మెజారిటీ ఆడియన్స్ని తన సైడ్ తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. పబ్లిక్ కూడా విజయ్ని అంతే రిసీవ్ చేసుకున్నారు, అంతే ఓన్ చేసుకున్నారు. ప్రీవియస్ గవర్నమెంట్ విజయ్ లాస్ట్ మూవీకి సెన్సార్ ఇష్యూస్ అని ఆపేయడం, స్టాంపేడ్ ఇష్యూలో విజయ్ని వాంటెడ్లీ టార్గెట్ చేయడం, లాస్ట్ మూమెంట్లో ఫ్యామిలీ ఇష్యూస్, ఈవెన్ జననాయకన్ పైరసీ రిలీజ్ అవ్వటం, ఇలా చాలానే ఫేస్ చేశాడు. ఇవన్నీ పాలిటిక్స్లో ఎప్పుడు ఉండేవే. కానీ విజయ్ దేనికి తగ్గలేదు, కుంగిపోలేదు, సింగిల్గా ఫైట్ చేశాడు. విజయ్ తన కెరియర్ని తనే డిసైడ్ చేసుకున్నారు. స్ట్రైట్ మూవీస్, మంచి మూవీస్తో ఆడియన్స్కి దగ్గర అయ్యారు. కెరియర్లో పీక్ లెవెల్కి వెళ్ళారు. పర్ఫెక్ట్ టైంలో పొలిటికల్ ఎంట్రీని స్ట్రాటజికల్గా ప్లాన్ చేసుకున్నారు. పబ్లిక్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా విజయ్ని నమ్మొచ్చు అనేలాంటి ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నారు. 100+ సీట్స్ కొట్టారు. దిస్ ఈస్ డెఫినెట్లీ అ సెన్సేషన్. నాకు తెలిసి నెక్స్ట్ ఇంకెప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గురించి, ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆంధ్ర పాలిటిక్స్ ఎప్పుడూ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ నేషనల్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. 1956లో సెపరేట్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పటి నుంచి, అంతకు ముందు నుంచి కూడా ఆల్మోస్ట్ 30 years కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాని రూల్ చేసిన అప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త పార్టీ మొదలైంది. ఇందిరాగాంధీ మూవ్మెంట్కి ఆపోజిట్గా ఒక నాయకుడు వచ్చాడు, ఆయనే ఎన్టీఆర్. 1982లో పార్టీ పెట్టి 9 monthsలో రూలింగ్లోకి వచ్చిన ఓన్లీ పార్టీ టీడీపీ. ఫస్ట్ టైం కాంగ్రెస్ని ఓడించిన ఒక వేవ్ క్రియేట్ చేశారు. కానీ ఇలా ఉన్న ఏపీ పాలిటిక్స్లో కంప్లీట్గా రీజనల్ పార్టీస్ అనేవి లేవు. టీడీపీ తప్ప ఇంకో రీజనల్ పార్టీ ఆప్షన్ లేదు. అలా 2013 వరకు ఒక కథ. 2014లో ఏపీ సిచ్యువేషన్స్ చేంజ్ అయిపోయాయి. ఏపీ నుంచి తెలంగాణ డివైడ్ అయిపోయింది. అలాంటి టైంలో పార్టీ స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్. అప్పటికే ఇంకొన్ని పార్టీస్ ఏపీలో గ్రౌండ్ రియాలిటీలో ఉన్నాయి. కానీ 2014లో పార్టీ స్టార్ట్ చేసిన కంటెస్ట్ చేయకుండా టీడీపీకి సపోర్ట్ చేశారు. 2019లో సింగిల్గా పోటీ చేసిన కళ్యాణ్ ఒక్క సీట్ మాత్రమే గెలిచి ఆయన కూడా ఓడిపోయారు. ఆ తర్వాత 2024లో ఎలియన్స్తో పార్టీని రూలింగ్లోకి తీసుకొచ్చారు. కానీ పీక్ ఫాలోయింగ్ ఉన్న కళ్యాణ్ ఎందుకని ఒక సీట్కే మిగిలిపోయారు. దీని వెనక చాలా కథ ఉంది. బేసిక్గా ఇదంతా 2009లో స్టార్ట్ అయింది. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్టార్ట్ చేసి కంటెస్ట్ చేసి 18 seats గెలిచారు. కానీ చాలా తక్కువ స్పాన్లోనే ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఈ టైంలో ప్రజారాజ్యం పార్టీ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి, సీట్లు అమ్మేసుకున్నారని, ఇంకా చాలా. ఆ తర్వాత యువరాజ్యాన్ని లీడ్ చేస్తున్న కళ్యాణ్
కాంగ్రెస్కి వ్యతిరేకంగా చాలా ప్రొటెస్ట్ చేశారు, చాలా అగ్రెసివ్గా ప్రొటెస్ట్ చేశారు. ఒక కొత్త పార్టీ వచ్చింది అనుకున్నారు అంతా. కానీ పార్టీని నిలబెట్టలేక విలీనం చేయడం చాలా పెద్ద డిసడ్వాంటేజ్. ఇక్కడే ఫస్ట్ దెబ్బ స్టార్ట్ అయింది. 2014లో కళ్యాణ్ పార్టీ పెట్టినా జనాల్లో ఒక ట్రస్ట్ అనేది ఫామ్ అవ్వలేదు. జనసేన కూడా అలానే విలీనం చేసేస్తారు అనే రూమర్స్ వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ బిగ్ మిస్టేక్ 2014లో కంటెస్ట్ చేయకపోవడం. ఈధర్ అయితే పార్టీని ముందే అనౌన్స్ చేయకుండా గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి కంటెస్టెంట్లని చూస్ చేసుకుని అనౌన్స్ చేయాల్సింది, లేదా వెయిట్ చేయాల్సింది. పార్టీ అనౌన్స్ చేసేసి కంటెస్ట్ చేయకుండా మద్దతు అనేసరికి రియాలిటీలో చాలా మందికి ఇది నచ్చలేదు. బికాస్ ఆల్రెడీ ఒక రూమర్ ఉంది దట్ పార్టీని విలీనం చేస్తారు అని. దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తూ టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల పబ్లిక్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత టీడీపీకి వ్యతిరేకించడం, 2019లో లెఫ్ట్ పార్టీస్తో కలిపి కంటెస్ట్ చేసి రాజోలు తప్ప అన్ని ప్లేసెస్లో ఓడిపోవడం చాలా నెగిటివ్ అయిపోయింది. అప్పుడు వైసీపీ వాళ్ళు చేసిన కామెంట్స్ కూడా చాలా క్రిటిసైజింగ్గా ఉండేవి. అలా 2024లో మళ్ళీ ఎలియన్స్ అని కలిసి పార్టీని రూలింగ్లోకి తీసుకొచ్చారు. వన్ థింగ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్, ఆంధ్ర పాలిటిక్స్ చాలా డిఫరెంట్ కంపేర్ టు అదర్ స్టేట్స్. అసలు కళ్యాణ్ 2014లో పార్టీ అనౌన్స్ చేసినప్పుడు పీక్ స్టార్డమ్లో ఉన్నారు. కానీ ఆయన చేసిన మిస్టేక్స్ కూడా అలానే ఉన్నాయి. 2012లో గబ్బర్ సింగ్ తర్వాత చాలా వరకు రీమేక్సే చేశారు. కొన్ని స్ట్రైట్ మూవీస్తో వచ్చారు, కానీ నథింగ్ వర్క్డ్ వెల్. పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో ఓజీతో బయటపడింది. అదే అలాంటి మూవీస్ కానీ ఒక 10 years చేసుంటే ఇంకో లెవెల్ స్టార్డమ్లో ఉండేవాళ్ళు, ఆర్ అట్లీస్ట్ లెవెల్ తగ్గే వాళ్ళు అయితే కాదు. ఈ మూవీస్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ పడింది. సేమ్ టైంలో సీరియస్ పొలిటీషియన్ కాదు, పార్ట్ టైమర్ అనే ఎలిగేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏపీలో క్యాస్ట్ పాలిటిక్స్ చాలా ఉంటాయి. కానీ ఓన్ క్యాస్ట్ వాళ్ళే సపోర్ట్ లేకపోవడం, ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయకపోవడం, సేమ్ టైంలో ఏపీలో ఇంకో వేవ్ క్రియేట్ అవడం వల్ల 2019లో పవన్ కళ్యాణ్కి ఈ వర్డిక్ట్ ఇచ్చారు పబ్లిక్. కానీ వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఏపీ పాలిటిక్స్ ఎప్పుడూ డిఫరెంట్గానే ఉంటాయి. ఇక్కడ ఇచ్చే మ్యాండేట్ అనేది క్రిస్టల్ క్లియర్గా వన్ సైడెడ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎందుకు గెలవలేకపోయాడు అంటే రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఓడిపోయారు. బట్ 2024లో చాలా స్ట్రాటజికల్గా డెసిషన్స్ తీసుకున్నారు. కంప్లీట్ పాలిటిక్స్ చేంజ్ చేసేశారు. లిటరల్గా గ్రౌండ్ వర్క్ చాలా గట్టిగా చేస్తున్నారు. ఫ్యూచర్లో తన పార్టీకి ఒక ప్లేస్ ఉంటుంది అని మంచి స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు. ఇలా అయితే ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏపీ పాలిటిక్స్లో మంచి రోల్ ప్లే చేసే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. ఫైనల్గా ఒకటే, విజయ్ గెలవడానికి కళ్యాణ్ ఓడిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అది వాళ్ళ స్టేట్లో ఉండే పబ్లిక్ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తమిళనాడుకి ఆల్టర్నేట్ కావాలనుకున్నారు, సేమ్ ఆల్టర్నేట్ కావాల్సిన టైంలో పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేయలేదు. నెక్స్ట్ టైంలో పబ్లిక్ వేరే ఆల్టర్నేట్ చూస్ చేసుకున్నారు. దీస్ ఆల్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. ఇప్పుడు ఎలా గెలిచారు అనే దానికన్నా గెలిచాక ఏం చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. విజయ్ చాలా ఫ్రీబీస్ అనౌన్స్ చేశారు, అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేస్తారో చూడాలి. సేమ్ టైంలో విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి అన్న ఏదో ఒక పార్టీ సపోర్ట్ కావాల్సిందే. దీస్ ఆర్ పాలిటిక్స్. హైపోథెటికల్గా ఒక మాట చెప్పాలి అంటే డిఎంకే అండ్ అన్నా డిఎంకే ఇప్పుడు కలిస్తే విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ క్రిటిసిజం అంతా ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేస్తూనే ఉంటారు, అది కామన్. ఎవరు ఎలా రూల్ చేస్తారో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఎవరు అఫెండ్ అవ్వకండి, మ్యాక్స్ నిజాలే చెప్పాం తప్ప కల్పించి ఏం చెప్పలేదు. కనుక ట్రూత్ని యాక్సెప్ట్ చేద్దాం. సో ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.